2022లో వైకుంఠ ద్వార దర్శనాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మార్పులు చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనాలు తేలిగ్గా చేసుకునేలాగా చేసింది. కాబట్టి ప్రధానంగా చేసిన మార్పులు ఏంటి 2022 తర్వాత అంటే, గతంలో 3 రోజులు మాత్రమే వైకుంఠ వాకిళ్లు తెరిచుంచేవాళ్ళు. కానీ 2022 నుంచి ఆ 3 రోజుల్ని 10 రోజుల పాటు తెరిచుంచేలాగా మార్చారు. అలా మార్చడం వల్ల వైకుంఠ ఏకాదశి రోజే అందరూ పోటెత్తి వెళ్లి దర్శనాలు చేసుకోవాలి అని చెప్పి తొందరపడకుండా, ఒకేసారి రద్దీ పెరిగిపోకుండా 10 రోజుల్లో ఎప్పుడైనా సరే వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు కలిగింది. ఆ మార్పు వల్ల, ఆ మార్పుల్లో భాగంగా ఎక్కువ టోకెన్ కేంద్రాలని పెంచారు. 2022 దాకా కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలోనే పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి దర్శనాలు చేసుకునేవారు. దీనివల్ల తిరుమల మీద రద్దీ కంట్రోల్ చేయలేనంతగా పెరిగిపోయింది. క్యూ లైన్లలో గానీ, అక్కడ ఉండే క్యూ కాంప్లెక్స్ లో గానీ ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుంది భక్తులు అని చెప్పి ఆ పద్ధతిని 2022లో మార్చారు. తిరుపతిలోనే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కౌంటర్లను పెంచి తిరుపతిలోనే టోకెన్లు తీసుకుని తర్వాత తిరుమలకి వెళ్లి ఈజీగా దర్శనం చేసుకునే ఒక పద్ధతిని మొదలు పెట్టారు. దీనివల్ల స్థానికులు కూడా ఎక్కువ మంది వైకుంఠ దర్శనాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది అని చెప్పి అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది 2022.